నగరపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే 100 కోట్ల రూపాయల నిధులతో నగర ముఖ చిత్రం మార్చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి నగరంలోని దుబ్బా చౌరస్తాలో శనివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి ప్రసంగించారు. భాజపా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రజల మధ్య మత చిచ్చు పెడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో భాజపా 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకులు రాష్ట్రానికి నయా పైసా తీసుకురాలేదు. ఈ ఎన్నికల్లో కార్పొరేషన్ పురపాలికలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటవగా మళ్ళీ అధికారంలో రాగానే ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలలను మంజూరు చేశామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నగరంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఎంపీ అరవింద్ స్థాయికి మించి మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, గడుగు గంగాధర్, నరేందర్ రెడ్డి, జావేద్ అక్రమ్, శరత్ కుమార్, బంటు బలరాం, మాజీ ఎమ్మెల్సీ లలిత, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పాల్గొన్నారు. మతపరంగా చిచ్చుబట్టి రాజకీయ లబ్ధి పొందే తప్పితే అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మీకు జీవితాలు బాగు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి బీజేపీ వాళ్ళు ఏమీ చేయడం లేని విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, మరో పార్టీకి కానీ మీ ఓట్లు వేసుకొని వృధా చేసుకోవద్దు. ప్రతి వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించండి, కాంగ్రెస్ మేయర్ని ఎన్నుకోండి, అభివృద్ధికి తోడ్పడండి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి అని చెప్పి నేను మనవి చేస్తున్నా.